ఈ న్యూస్ శ్రీవారి ఆలయం ముందు మరోసారి ఫోటో షూట్ వివాదంగా మారింది. బళ్ళారి సిట్టింగ్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి బావమరిది హీరో నితిన్ మేనకోడలితో ఎంగేజ్మెంట్ నిన్న తిరుమలలో జరిగింది. ఆ సందర్భంగా నారా భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చి బయటకొచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్లతో ఫోటోలు తీసుకున్నారు. మీడియాతో పాటు విజిలెన్స్ వద్దని వారించినప్పటికీ ఫోటోలు తీసుకున్నట్లు సమాచారం. శ్రీవారి ఆలయం ముందు మరోసారి ఫోటో షూట్ వివాదంగా మారింది. బళ్ళారి సిట్టింగ్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి బావమరిది హీరో నితిన్ మేనకోడలతో ఎంగేజ్మెంట్ నిన్న తిరుమలలో జరిగింది. ఆ సందర్భంగా నారా భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చి బయటకొచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్లతో ఫోటోలు తీసుకున్నారు. మీడియాతో పాటు విజిలెన్స్ వద్దని వారించినప్పటికీ ఫోటోలు తీసుకున్నట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్ నిషిద్ధమని చెబుతున్నప్పటికీ పదే పదే ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఏ విధంగా చూడాలంటారు? ప్రియా, అటు టీటీడీ విజిలెన్స్ అధికారులు టీటీడీ పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఏదైతే సెలబ్రిటీలుగా చెప్పబడుతున్న వారు టీటీడీ ఏదైతే తిరుమల ఆలయం ఎదుట ఫోటోలు తీసుకోవడం, అది కూడా తమ ప్రైవేట్ ఫోటోగ్రాఫర్లను అక్కడికి తీసుకుని వచ్చి ఫోటోలు చిత్రీకరించుకోవడం ఒక ఫ్యాషన్ గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తాజాగా ఈ రోజు ఉదయం శ్రీవారి విఐపి దర్శనం పూర్తయిన తర్వాత బళ్ళారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి తన బావమరిదికి ప్రముఖ సినీ నటుడు నితిన్ మేనకోడలకు నిన్న ఎంగేజ్మెంట్ జరిగింది. వారు ఈ రోజు ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చి ఆలయం బయట ఫోటో షూట్ చేసుకున్నారు. అక్కడున్న మీడియాతో పాటు విజిలెన్స్ అధికారులు సిబ్బంది కూడా ఇది తప్పు, ఇలా చేసుకోకూడదంటూ వారించినప్పటికీ వారిని ఏదైతే మీడియా వారిని అదేవిధంగా అటు విజిలెన్స్ సిబ్బందిని దబాయించి ఫోటో షూట్ చేసుకున్నట్లు సమాచారం. దీంతో వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఎవరైతే ఫోటో షూట్ చేసుకున్నారో వారి మీద కేసు నమోదు చేయమంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి బలమైన శిక్షలు లేకపోవడం, దీంతో పాటు కేవలం ఫైన్ కట్టి వదిలివేయడం వల్ల ఇలాంటి చర్యలు తరచుగా జరుగుతున్నాయి. గతంలో ఏదైతే కడప జిల్లాకు చెందిన నాయకుడు అదేవిధంగా హీరోయిన్ నయనతార కూడా ఈ విధంగా ప్రత్యేకంగా ఫోటో షూట్ చేసుకున్న పరిస్థితి. మొత్తం మీద ఈ విషయంలో మార్పు రావాలని అధికారులు ఇప్పటికే తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని నిషేధం విధించారు. దీంతో పాటు మీడియాకు కూడా పరిమితులు విధించిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ విషయం మీద దీనిపైన మరింతగా కఠిన చర్యలు తీసుకుంటాం, భవిష్యత్తులో ఇక్కడ ఎవరు ఫోటో షూట్ చేయకుండా తగిన చర్యలు తీసుకుంటామంటూ టీటీడీ అధికారులు చెప్తున్నారు. ప్రియా. రైట్ దామోదర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.